దారుకావనం నాగేశం దారుకావనే. దారుకావనంలో నాగేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు మరొక జ్యోతిర్లింగంగా ఉన్నాడు. ఆ కథ మొదలు పెట్టుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఒకదాన్ని మించిన ఒకటి. ద్వారవతీపురి, ద్వారకానగరము. ఈ ద్వారకానగరం శ్రీకృష్ణ పరమాత్ముడు పునర్నిర్మాణం చేశాడు. ఆయన నిర్మాణం చేశాడు అనుకోకండి సుమా. సరిగ్గా ఈ ద్వారకలో ఇప్పుడు మనం చూస్తున్న ద్వారకకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నాగేశం దారుకావని నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పుడున్న ద్వారకానగరం ఉందే అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్భుతమైన జ్యోతిర్లింగం అది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో తాకిన దర్శనం చేసుకున్న నాగదోషాలు పోతాయి. తెలుసో తెలియకో కలియుగంలో కృష్ణుణ్ణి తిట్టిన పాపాలు కూడా పోతాయి. శ్రీకృష్ణ పరమాత్మను ఎప్పుడు కూడా విమర్శించే మూర్ఖులు కొందరు ఉన్నారు. గోపీలోలుడు అన్నవాళ్ళు ఉన్నారు, ఇంకేవో అన్నవాళ్ళు ఉన్నారు, నోటికి వచ్చిన తిట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పాపాలు పోతాయి. ఇంతెందుకు, ఎవడైనా జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ భార్యను హత్య చేస్తే ఆ పాపానికి విముక్తి లేదట. 8 జన్మల్లో కుష్ఠరోగంతో పుడతాడు, చర్మరోగాలతో పుడతాడని, చర్మం అంతా అదో రకంగా అయిపోతుందని, భార్య హత్య వల్ల ఇంత పాపం వస్తుందని మన పురాణాలు చెప్పాయి. అక్కడికి వెళ్ళి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని ముట్టుకుంటే తెలియక చేసిన ఈ భార్య హత్య పాపం పోతుంది. అలాగని ఇప్పుడు హత్య చేయకండి, తెలియక చేస్తేనే చెప్పేది. ఏదైనా చెప్తే అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. మళ్ళీ ఈ మధ్యనే అయితే ఐశ్వర్య మధ్య అయితే మా ఆవిడ పొడి చేసి వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాడు ఆయన. పొడి చేసి వెళ్ళడం వల్ల తెలియక ఈ దౌర్భాగ్యుడు అలాంటి పాపాలు చేస్తే పోతాయి. ఇంకా మరొకటి చెప్పారు, శిశుహత్యా పాపాలు కొన్ని ఉంటాయి. ఏమిటా శిశుహత్యా పాపాలు? కావాలని చంపకపోవచ్చు. కొంతమందికి గర్భవతులు అవ్వడం ఇష్టం ఉండదు, అబార్షన్ చేయించుకుంటారట. అదొక మహాపాపం, భ్రూణహత్య అంటారు దాన్ని. తెలిసి కానీ తెలియక కానీ గర్భవతులు చాలామంది ఆసుపత్రికి వెళ్ళి ఇప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదనో, లేకపోతే ఏ అత్తారింటి వల్ల గొడవ. అత్తవారు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. కోడలికి బలాత్కారంగా అబార్షన్ చేయించారు. ఆ పాపం కోడలతో పాటు వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ శిశుహత్య, భ్రూణహత్య మహాపాపం నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనంతో తొలగిపోతుంది. కావాలని చేయకూడదు, కానీ పొరపాటున ఇలాంటివి చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం పశ్చాత్తప్తులై అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని చూస్తే చాలు. కొత్త వస్త్రాన్ని స్వామికి సమర్పించాలట. అక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. జీవితంలో ఒక్కసారైనా ఒక పంచి, ఒక కండువా, లేక ఒక చీర లాంటివి నాగేశ్వర జ్యోతిర్లింగానికి సమర్పిస్తే వాడు మళ్ళీ వస్త్రములు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ ఉండదని అంతరార్థం. అంతేగాని వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరం లేదంటే మేము కూడా భోగిపోయి ఒక యోగిపోయి మిగిలిన అన్నట్టుగా కాదు. ఇది అపార్థం చేసుకుంటారు కొంతమంది అనమాట. జీవితంలో పునర్జన్మ రాదట. అందుకనే వెళ్ళిన వాళ్ళు ఒక్క వస్త్రమైనా సమర్పిస్తారు. ఓసారి నేను వెళ్ళాను. అప్పటికి ప్రారంభ కాలంలో నాకు వస్త్రం సమర్పించాలని తెలియదు, ఎందుకంటే చాలా కాలం క్రితం మాట కదా. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ కూర్చున్న అర్చకుడు అన్నాడు, మీరు మంచి మంచి అంచు పంచులు కడతారండి మీ తెలుగు వాళ్ళు, మాకంతా దరిద్ర పంచులు. నిజంగా అక్కడ ఉత్తర భారత వాళ్ళు పంచులు బాగుండవు, మనకి ఎంత బాగుంటాయో. టింగురంగా నేను అంత అంచులు కడతాం. ఓ పంచి ఇప్పించండి అన్నాడు. నేను చాలా బాధపడి, కొత్త పంచీలు తేలేదండి, ఇక్కడ కట్టుకున్న పంచి తప్పలేదండి అంటే, ఆ కట్టుకున్న పంచి నాకు ఇచ్చేయండి, నేను స్వీకరిస్తున్నాను కదా, మీకు పాపం లేదన్నాడు. అప్పుడు ఏం చేశాను అంటే, నేను పక్కన అదృష్టవశాత్తు మావిడ ఇంకో లుంగీ తెచ్చింది, ఆ లుంగీ కట్టుకుని ఈ పంచి ఇచ్చేశాను కట్టుకున్నది. అప్పుడు శాస్త్ర ప్రకారంగా దోషం లేదు, ఎందుకంటే అవతలవాడు అడిగాడు కనుక. నాకు ముచ్చటపడి అడిగినప్పుడు కట్టుకుంట కూడా ఇచ్చేయమని శాస్త్రం. నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ అర్చకులు అడిగితే కట్టుగుడ్డలు కూడా ఇస్తే పుణ్యమేట. వాళ్ళు ఏదన్నా అడిగితే మనకు తోచినంత వరకు వస్త్రాదులు ఇవ్వండి, మరీ బొత్తిగా వెళ్ళో మంగళసూత్రం అడిగేస్తే అది మీ ఇష్టం, విచక్షణ జ్ఞానం, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ వస్త్రదానం అక్కడ చేస్తే ఈశ్వరుడికి ఒక కొత్త వస్త్రం సమర్పిస్తే అటువంటి వాడు ఈ భూలోకంలో ఈ తిండి తిప్పలు, బట్టలు కట్టుకోవలసిన, కొంపలు కట్టుకోవలసిన ఈ మానవ జన్మ పొందక్కర్లేకుండా శాశ్వత కైలాసం పొందుతాడు. నాగేశ్వర జ్యోతిర్లింగం అన్నీ ఇన్ని అని చెప్పడానికి వీలు కానన్ని మహామహిమలతో నిండినది. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక కానీ అసలు కథలోకి వెళ్ళలేదు. కారణం ఏమిటంటే, ఈ జ్యోతిర్లింగానికి అపూర్వ శక్తి ఉన్నది. ఇంకొకటి కూడా ఉన్నది. కొంతమంది బయటున్న కాలంలో నదుల్లో మునిగి స్నానం చేస్తారు, అది మహాపాపం. రజస్వల అయినటువంటి స్త్రీ ఎప్పుడూ గోదావరిలో కానీ, గంగలో కానీ, నదుల్లోకి వెళ్ళకూడదు, గుళ్ళల్లోకి వెళ్ళకూడదు, పురాణాలకి రాకూడదు. ఇది నియమం. కానీ తెలుసో తెలియకో ఈ రజోదోషంతో ఉన్నవాడి నదిలో మునిగితే, కాలువలో మునిగితే, లేక గుడికి వెడితే అది మహాపాపం కదా. ఆ పాపము కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం వల్ల పోతుందట. నాగేశ్వర జ్యోతిర్లింగం రజస్వల చేసిన మహాపాపములను తొలగిస్తుంది. కొంతమంది మైలు ఉన్నప్పుడు మైలుందని తెలియక తిరిగేస్తారని చోట్లకి, ఆ మైలుతోటే గుడికి వెళ్ళిపోతారు, మైలుతో ఉద్యోగాలకు పోతారు, మైలుతో అగ్ని ముట్టుకుంటారు.
ఎవరన్నా 11 రోజుల బయలులో కానీ 3 రోజుల పక్షిణిలో కానీ ఇలా గొళ్ళకు వెళ్ళినా, ఇతరులను ముట్టుకున్నా, అన్నం వండినా ఈ పాపాలు చేసిన వాళ్ళు కూడా నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే ఆ మైలు దోషాలు కూడా పోతాయి. ఇన్ని రకాలుగా నాగేశ్వర జ్యోతిర్లింగం అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరంలో ఎలా ఆవిర్భవించిందో చెప్పుకుందాం. పూర్వం దారుక అని ఒక రాక్షసు ఉండేది. ఇది పరమ శివభక్తురాలు. శివుడి మీద కంటే ఆవిడికి పార్వతి అంటే చాలా ఇష్టం. అందుకని ఈ దారుక అనే ఆవిడ పశ్చిమ సముద్ర తీరంలో, అంటే ఇప్పుడు పశ్చిమ సముద్రాన్ని ద్వారక దగ్గర ఉన్న ఆ సముద్రాన్ని అంతటిని అరేబియా సముద్రం అంటారు. ఈ సముద్ర తీరంలో 6 సంవత్సరముల పాటు పార్వతీదేవి కోసం మహాతపస్సు చేసింది. ఆవిడకి పార్వతి అంటే చాలా ఇష్టం. అంత దుర్మార్గురాలికి కూడా అమ్మంటే ఇష్టమే. రాక్షస స్త్రీలలో కొంతమందికి అమ్మవారి మీద భక్తి అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది క్రూరురాలు. అయినా 6 సంవత్సరముల పాటు ఒంటిపూట భోజనం చేస్తూ కుంకుమ పసుపులతో జగన్మాత విగ్రహాన్ని అర్చన చేస్తూ ఓం నమశ్చండికాయై అనే మంత్రజపం చేసింది. ఈ చండికా మంత్రజపానికి మెచ్చుకున్న పార్వతి ఆవిడకి ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలో కోరుకో అంటే, ఎప్పుడైనా దేవతల వల్ల లేక శివుడి వల్ల మాకు గండం వస్తే అప్పుడు వచ్చి నువ్వు నా పసుపు కుంకాలు నిలబెట్టాలందిట. తథాస్తు అంది అమ్మవారు. శివుడు ఎంత బాగా వరాలు ఇస్తాడు, ఇవిడికి అలాగే ఇచ్చేసింది. నా పసుపు కుంకాలు నిలబెట్టాలంటే తొందరపడి అలాగే అందిట. ఆ పసుపు కుంకాలు నిలబెట్టాలన్న దాని వెనకాతలు దాని అభిప్రాయం వీడికి అర్థం కాలేదా? అర్థమై కూడా వరమే ఇచ్చి ఉంటుంది. ఈ దారుక భర్త పేరు దారుకుడు. వాడు అసలు పేరు తెలియదు కానీ వాడికి భార్య అంటే చాలా ఇష్టం. అందుకని పెళ్ళాం పేరే నాకుంటే బాగుంటుంది అనుకుని వాడు కూడా దారుకుడు అని పేరు పెట్టుకున్నాడు. వీడు పరమ శివద్వేషి, భక్తద్వేషి, దేవద్వేషి. వాడు పశ్చిమ సముద్ర తీరంలో ఇప్పుడు ద్వారక ఉన్న ప్రాంతంలో 16 యోజనముల స్థలంలో ఒక భవనం కట్టుకున్నట్ట. యోజనం అంటే 8 మైళ్ళు, 8 16 అంటే 128 చదరపు మైళ్ళు పైగాది. అంత అద్భుతమైనటువంటి స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఉండేవాడు. భార్యా సమేతంగా హఠాత్తుగా దేవతల మీద దండయాత్రకు వెళ్ళేవాడు. ఈ సముద్రంలో అప్పుడప్పుడు ఓడలు పెడుతూ ఉంటాయి కదా. వీళ్ళు మహారాక్షసులు ఓడల దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఓడపడంగా ఎత్తుకొచ్చి నగరంలో బారేసి వాటిని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి స్త్రీలను మానభంగం చేసి వాళ్ళని తినేసి గందరగోళం చేసేవాడు. ఈ విధంగా దారుకుడు వాడి భార్య పార్వతీదేవి వరం వల్ల విజృంభించి ప్రజాహింస చేశారు. చివరికి దేవతలు మునులు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక శ్రీవత్స గోత్రం అంటే చాలా గట్టి గోత్రం అది. ఆ గోత్రంలో భృగు మహర్షి యొక్క వంశంలో భృగువు యొక్క కొడుకుల్లో ఔర్వుడు అని ఒకడున్నాడు. ఆ ఊర్వుడి దగ్గరికి వెళ్ళారు. వచ్చి మహర్షి, నువ్వు పుట్టగానే తల్లిని రక్షించిన వాడివి, పాపాత్ములకి కళ్ళు పోగొట్టిన వాడివి. అటువంటి నువ్వే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి. నీ తేజస్సు మాకు తెలుసు. నీవు తలుచుకుంటే సృష్టి తల్లకిందులు చేయగలుగుతావు. మహాత్ముడవు నువ్వు త్రిమూర్తులకు కూడా ఆదర్శప్రాయుడివి. వాళ్ళు కూడా నువ్వు పిలిచినప్పుడు వచ్చి ప్రత్యక్షమై నీకు దర్శనమిస్తారు. నువ్వు తప్పిప్పుడు మాకు దిక్కులేదు. నీ దగ్గరికి రావడంతో సగం సుఖం కలిగింది మాకు. కారణం నీ శరీర కాంతి. మహాత్ముల యొక్క కాంతి వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ కాళ్ళు ముట్టుకున్నా, వాళ్ళ శరీరం తగిలినా మనకున్న తాపములు తొలగిపోతాయి. మా తాపం తొలగిపోయింది. అందులో ఇప్పుడు నువ్వు మహాతపస్సు వల్ల శివుని తేజస్సు ఎలా ఉంటుందో అలాంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. మమ్మల్ని రక్షించు అనగా, ఇంతకీ మీ కష్టం ఏమిటన్నాడు ఆయన. దారుక అనే ఒక పరమ దుర్మార్గురాలు పార్వతీ భక్తురాలు అమ్మవారి వరాల వల్ల గర్వించి తన భర్త దారుకుడితో కలిసి అందరినీ సర్వనాశనం చేస్తోంది. రాక్షసులు దేవతల్ని చితక్కొట్టారు. దేవతల సామ్రాజ్యం లాక్కున్నారు. పోనీ అక్కడితో ఆగారా? పాతాళవాసుల్ని ఓడించారు. ఇప్పుడు భూమి మీద పడ్డారు. భూలోకవాసుల ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి మనుషులంటే అప్పడాలైనా కాస్త కొరుక్కు తినాలి. వీళ్ళు మనుషులు గుట్టుకుని మింగేస్తున్నారు. వేరుశనక్కాయ గింజ తిన్నంత తేలిగ్గా తినేస్తున్నారు. దానిమ్మ గింజలు తిన్నంత తేలిగ్గా తింటున్నారు. పుచ్చకాయ ముక్కలు నవిలినట్టుగా నవిలేస్తున్నారు. ఈ దుర్మార్గుల బాధ మేము తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించమనగానే ఆయన వెంటనే చిరునవ్వు నవ్వి, మిమ్మల్ని రాక్షసులు ఇంత హింసల పాలు చేస్తున్నారా? పృథివ్యాం యది రక్షాంసి హింస్యుర్వై ప్రాణినస్తదా స్వయం ప్రాణైర్వియుజ్యేయు రాక్షసా బలవత్తరాక. రాక్షసులకి మహాబలం ఎక్కువైపోవడం వల్ల, రాక్షసులకి వరాలు రావడం వల్ల, అంటే రాక్షసులకి బలమున్నా ప్రమాదమే,
వరాలున్నా ప్రమాదమే. దానివల్ల వాళ్ళు ఇతర ప్రాణులు హింసిస్తారు. రాక్షసులు తమ మతం తప్ప ఇంకో మతాన్ని బతకనివ్వరు వాళ్ళు. ఈ రాక్షసుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు బతకనివ్వరు. పోనీ వాళ్ళు బతుకుతారా? కేవలం వాళ్ళే ఉన్న చోట వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చి మళ్ళీ ప్రపంచానికి హాని తెచ్చి పెడతారు. వాళ్ళు గోవుల్ని హింసిస్తారు, యజ్ఞాలు పాడు చేస్తారు. ఇటువంటి నీచులకి తగిన శిక్ష ఇప్పుడే నేను వేస్తాను. ఈ పాపాత్ముల అంతం చూస్తాను. ఇదిగో వీళ్ళని నాశనం చేసేందుకు ఒక యజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞగుండంలో నుంచి ఒక అమృతం వస్తుంది. ఆ అమృతం మీ అందరికీ ఇస్తాను. అది తాగిన వెంటనే మీ రాక్షసుల్ని తన్నగలిగే శక్తి పొందుతారు అని ఆయన ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక అమృతం వచ్చింది. ఈ అమృత ప్రభావం సంవత్సర కాలం ఉంటుంది. ఈ అమృతం మీరు తాగండి. ఈ ఏడాది ఏది అమృతం తాగిన ఈ రోజు మొదలుకొని సరిగ్గా సంవత్సర కాలం వరకు మీ శరీరములు వజ్రములైపోతాయి. దేవతల శరీరాలు, మునుల శరీరాలు, ఇది తాగిన మానవుల శరీరాలు అత్యంత కఠినమైన వజ్రంలా తయారవుతాయి. అప్పుడు మిమ్మల్ని ఏ రాక్షసులు ఏమీ చేయలేరు. ఆయుధాలు మీ శరీరాన్ని చేల్చలేవు. మీరు వెళ్ళి రాక్షసులు అంతం చూడండి అనగానే దేవతలు, మునులు, అక్కడికి వచ్చిన ఈ భక్తులు అందరూ కూడా యజ్ఞగుండం నుంచి పుట్టిన ఔర్వుడు ప్రసాదించిన దివ్యామృతం గడగడ తాగారు. అది తాగగానే వారి శరీరాలంతా మంచి అద్భుతంగా దృఢంగా తయారైపోయాయి. అమృతం ఎంత రుచిగా ఎంత తీగా ఉంటుందండి. అదేమన్నా కొరివి కారంలాగా ఆయన నోరు మండిస్తుందా? కొంచెం ఎక్కువ కారం పెరిగిపోయిన పెసరట్టులాగా గుండెల్ని మండిస్తుందా? అందువల్ల తాగగానే ఎంతో రుచిగా ఉండి వాళ్ళంతా ఆరోగ్యవంతులు అయిపోయారు. ఇక వాళ్ళు ఔరువుడికి నమస్కరించారు. రాక్షసుల మీద పడ్డారు, చితక్కొట్టి పారేశారు. రాక్షసుల్లో 300 మందిని చంపేశారు. దాంతో రాక్షసులు ఇప్పుడు వీళ్ళు పునరాలోచనలో పడిపోయారు. వీళ్ళంతా పారిపోయి ఓ చోట రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కింకర్తవ్యం క్వగంతవ్యం సంకటం సముపాగతాః యుధ్యతే మ్రియతే చైవ యుధ్యతే నవిహన్యతే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఒకప్పుడు మనం మహాపరాక్రమంతో దేవతల్ని, పాతాళవాసుల్ని, మానవుల్ని అందరినీ జయించాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇది మరీ ఎక్కువ సీట్లు వచ్చాయి కదా అని వెర్రవేగడం వల్ల మనం చావు దెబ్బతిన్నట్టుగా ఉన్నాం. యుద్ధం చేసి మరణించడమా లేక ఎక్కడికైనా పారిపోవడమా? ఈ దేవతలకి భయపడి ఎక్కడన్నా దాక్కుందామా అంటే అక్కడికి కూడా దేవతలు వస్తారేమో. అలాగని బయటికి రాకుండా దాక్కుంటే ఇప్పుడు తిండి లేక చూస్తున్నాం, ఒకళ్ళొకళ్ళు తినాలా? ఇప్పుడు మన పరిస్థితి ఏమిటని వాళ్ళలో వాళ్ళు విపరీతంగా ఆలోచన చేశారు. అప్పుడు దారుక అన్నది, ప్రస్తుతం మనం దేవతలతో యుద్ధం చేసి విజయం పొందలేం. అలాగని నాకు మా ఆయనకి చావు లేకుండా పార్వతి వరం ఇచ్చింది. కాబట్టి ఏం చేద్దామంటే మనందరం ఇక్కడి నుంచి సముద్రంలో మకాం పెడదాం. సముద్ర మధ్యంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉన్నది. కుశస్థలీపురానికి దగ్గరలో ఉంది ఆ ద్వీపం. ఆ ద్వీపంలో మకాం పెడదాం. అక్కడ మకాం పెట్టి మనం ఓడల్లో వెళ్ళే వాళ్ళు పట్టుకు తినేద్దాం. ఒడ్డు మీద ఉన్నంత వరకు ఈ దేవతలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, సముద్రంలో ఉంటే గుర్తించరు. ఒక్క ఏడాది ఏదో రకంగా కాలక్షేపం చేస్తే ఏడాది తర్వాత ఔరువుడిచ్చిన అమృత ప్రభావం పోతుంది దేవతలకి, మానవులకి. అప్పుడు మళ్ళీ మనం విజృంభించవచ్చు. ఈ ఔరువుడు ప్రతి సంవత్సరం యజ్ఞం చేయడిగా, ఏదో ఒక సంవత్సరం కాపాడతాడు. ప్రతి సంవత్సరం ఉచిత భోజన పథకాలు ఇచ్చినట్టు ఎవడాయన. కాబట్టి మనం ఆ తర్వాత వాళ్ళ అంతం చూడవచ్చు. భవాని నాకు ఇచ్చిన వరాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటాను. భవాని నాకు ఏమని వరం ఇచ్చింది? నీకు సౌభాగ్యం ఉంటుంది, నీ భర్తను ఎవరూ చంపలేరు అన్నది. మయా హ్యారాధితాపూర్వం భవపత్ని వరం దదవు. నా చేత ఆరాధింపబడిన పార్వతీదేవి నాకు ఇచ్చిన వరం ఈరోజు సార్థకం చేసుకుందాం. మీకేం దుఃఖం లేదు, రండి సముద్రంలోకి అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సముద్రంలో, ఇప్పుడు మనం భేంటు ద్వారక అంటున్న ప్రాంతంలో ఒక ద్వీపం ఉందన్నమాట. అక్కడ మంచి కృష్ణుడి గుడి కూడా ఉంది. అక్కడ దాన్ని భేంటు ద్వారక అంటారనమాట. అంటే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చే ముందు తన వాళ్ళతో కాసేపు అక్కడ ఉండి కలుసుకుని ఉన్నాడు. అది ఒక ద్వీపం. ఆ ద్వీపంలోకి ఓడలోనే వెళ్ళాలి. ఓడలోకి కూడా నీళ్లు పైకి లేచిపోతాయండి ఆశ్చర్యకరంగా. అంతంత ఎత్తు కెరటాలు వేస్తే పశ్చిమ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. సహజంగానే బంగాళాఖాతం చాలా భయంకరం, అంతకంటే భయంకరం ద్వారక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ సముద్రం. అక్కడి నుంచి కొంత దూరం పెడితే అంత వెళ్ళి అల్లకల్లోలంగా ఉండదు, కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ కల్లోలంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు అక్కడ రాజధాని కట్టుకున్నాడు. అక్కడ ఉంటే ఈ యాదవులకి కాస్త ప్రమాదం ఉండదని. ఈ విధంగా అక్కడ ద్వీపంలోకి ఈ రాక్షసి తన వాళ్ళని తీసుకెళ్ళింది.
అక్కడ వాళ్ళు చక్కని భవనాలు కట్టుకున్నారు, అందులో మకాం పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆహారం వెతుక్కోవాలి కదా వాళ్ళని. ఇదివరకుట్లాగా వెచ్చలవిడిగా భూమి మీద కడితే అక్కడ ఉన్నటువంటి అమృతం తాగిన వాళ్ళు, అమృతం తాగిన వాళ్ళు చంపుతారు. అందుకని సముద్రంలో నుంచి వెళ్ళే ఓడల్ని పసికట్టేవారు. ఈ ఓడలు ఈ ద్వీపం పక్క నుంచి పెడుతూ ఉంటే అమాంతంగా ఈ రాక్షసులు వెళ్ళి ఆ ఓడల్ని ఎత్తుకొచ్చేవారు. ఓడ ఎత్తుకొచ్చేసేవారు వాళ్ళు. దాన్ని పట్టుకొచ్చి ఈ ద్వీపంలో పెట్టేవారు. ఆ ఓడనేమో ముక్కలు చేసి సముద్రంలోకి విసిరేసేవారు. అందులో ఉన్న ప్రజల్ని చెరసాల్లో వేసి రోజు కొంతమందిని చొప్పున వాళ్ళు వండుకు తినేసేవారు. రకరకాల కూరలు కూడా వేసుకు వండుకునేవాటండి. ఒక మనిషి ఏం సరిపోతాడు వాళ్ళకి. అందుకని మళ్ళీ వీళ్ళు ఏం చేసేవారు అన్నమాట, పెద్ద పెద్ద పనసకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి కూడా ద్వీపంలో పండించుకుని వాటన్నిటిని పెద్ద దబరా గిన్నెల్లో వేసి ఈ నరుల యొక్క మాంసం అందులో వేసి కిచిడీ చేసుకుని తినేవారు అనమాట. చైనా వాళ్ళు తిన్నట్టుగా ఈ మనుషుల యొక్క పేగులతోటి చక్కగా నూడిల్స్ చేసుకుని, తలకాయతోటి బుర్ర మాంసం, ఫింగర్స్ వేళ్లతోటేమో బజ్జీలు. మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవట్లేదు ఏమిటి, అలాగే వాళ్ళు వేళ్ల బజ్జీ, ముక్కు బజ్జీ, చెవి బజ్జీ ఇలా వేసుకొని తినేవారు అన్నమాట. ఇలా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొదలుపెట్టాక ఆ వేపు నుంచి వెళ్ళడం మానేశారట ప్రజలు. ఓరినాయనో, పశ్చిమ సముద్రంలో దారుక అనే ఒక రాక్షసి దారుణ కృత్యాలు చేస్తోంది. అది అక్కడ మకాం పెట్టింది, అటుగా వెళ్ళే ఓడల్ని ఆకర్షించి పట్టుకుపోతోంది. ఓడలో ప్రయాణికులందరినీ తింటున్నారు వాళ్ళు, పైగా క్రూరంగా వండుకు తింటున్నారు అని భయపడి ఇక అక్కడి నుంచి ప్రయాణికులు ఎవరు అటు వెళ్ళడం మానేశారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి తప్ప పాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు వెళ్ళడం మానేశారు. కొంతకాలం గడిచింది. సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోవడంతో దేవతలకి మానవులకి అమృత ప్రభావం తొలగిపోయింది. దాంతో వీళ్ళు ఎవరిదాని వాళ్ళు పడి దాక్కోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం సారి రెచ్చిపోయారు. పాపాత్ములు కదా, రెచ్చిపోయారు వీళ్ళు. ఆ కాలంలో ఒక శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు సుప్రియుడు. తేషాం మధ్యే చ యోధీశః స వైశ్యః సుప్రియాభిదః శివప్రియః శుభాచారః శైవశ్చాసీత్ సనాతనః. ఆ కాలంలో ఒక వైశ్య వంశస్థుడు సుప్రియుడు అని ఒక ఆయన ఉండేవాడు. పరమ శివభక్తుడు. ఎట్టి పరిస్థితుల్లో శివలింగానికి అభిషేకం చేయకుండా, శివుడి మీద నీళ్లు పొయ్యకుండా, శివుడి మీద ఇంత భస్మం వేయకుండా ఆయన ఏనాడు మంచినీళ్ళు తాగడు. ఆచమన జలం తప్ప ఇంకో నీరు తాగడు. అంత భక్తుడు ఆయన. ఆయన ఆ రోజుల్లో ఓడల వ్యాపారం చేసేవాడు, ఖండాంతర వ్యాపారం చేసేవాడు. ఆయన ఒకసారి ఏం చేశాడు, ఆయనకి దారుకు గురించి తెలియదండి. ఆయన ఎక్కడో కాంబోజ దేశం వాట. కాంబోజ దేశం అంటే ఇప్పుడు కంబోడియా అంటున్నామే, అక్కడి వాడు. అక్కడి నుంచి ఓడల్లో వ్యాపారానికి బయలుదేరాడు. ఓసారి 14 ఓడలు తీసుకుని ఆ ఓడల్లో ఒక ఓడలో బంగారం, ఒక దాంట్లో నవరత్నాలు, ఒక దాంట్లో సుగంధ ద్రవ్యాలు, ఏది గంధం చెక్కలు మొదలైనవి, ఓ దాంట్లో ఆహార పదార్థాలైన యాలకులు, లవంగాలు మొదలైనవన్నీ వేసుకుని, మరి కొన్నింట్లో నిత్యానికి పనికొచ్చి వాడుకునేటటువంటి సామగ్రి ఇవి కూడా తీసుకుని, కొన్నింట్లో పప్పులు ఉప్పులు పెట్టుకుని, ఇలా మొత్తం మీద 14 ఓడలు తీసుకుని వ్యాపారానికి బయలుదేరాడు ఆయన. 14 ఓడలంటే ఆలోచించండి. ఆ ఓడలంటే మామూలుగా ఇప్పుడు ఏదో టైటానిక్లో వెంటారే అంతంత పెద్ద పెద్ద విమానం లాంటి ఓడలు, ఒక నగరంలో ఉండేవిటవి. మళ్ళీ ఆ నగరంలో పై ప్రాంతంలో తిరగచ్చు, మధ్యలో అరలు, కింద ఒక అర, 3 అరల కింద 3 స్టెప్స్ అన్నమాట, 3 అంతస్తుల కింద ఉండేవి ఆ ఓడలు. అందులో యుద్ధం చేయడానికి ఒక్కొక్క ఓడలో 1000 మంది సైనికులు ప్రయాణం చేసేవారికి. అవసరమైతే యుద్ధం చేసేటటువంటి సైనికులు వాళ్ళు. ఎందుకంటే పూర్వకాలంలో సముద్రపు దొంగల వల్ల చాలా ఇబ్బంది ఉండేది. పైరేట్స్ అంటారు ఈ సముద్రపు దొంగల్ని. వీళ్ళు ఈ సముద్రంలో వెళ్ళే వర్తకుల్ని చావగొట్టి చంపేసి దోచుకునేవారు. అందుకని వర్తకులు ఎక్కడైనా సముద్ర వ్యాపారం చేసేటప్పుడు తమ ఓడల్లో ధనుర్బాణాలు, కత్తులు ధరించి యుద్ధం చేసేవాళ్ళు కూడా కొంతమందిని వెంట పెట్టుకెళ్ళేవారు. ఓడ యొక్క సైజును బట్టి ఒక్కొక్క దాంట్లో 100 మంది భట్లు, ఒక్కో దాంట్లో 25 మంది భట్లు, ఒక్కో దాంట్లో 1000 మంది భట్లు కూడా ఉండేవారు. ఈ 14 ఓడల్లో 1000 మంది సైనికులే ఉండేవారు. ఇవి కాకుండా అన్నం వండి పెట్టేవాళ్ళు, గ్లాసులు మొదలైనవి పాత్రలు శుద్ధి చేసేవారు. ఇది కాకుండా ఒక పెద్ద తొట్టి ఉండేదట. ఆ తొట్టిలో ఒకసారి మంచినీళ్లు నిల్వ చేస్తే నెల్లాళ్ల వరకు మంచినీళ్ళు అక్కల. ఆ నీళ్లతో ఒక నెల్లాళ్ల పాటు వంట చేసుకోవచ్చు, నీళ్లు తాగొచ్చు అనమాట. అటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద పడవలో 14 తీసుకుని బయలుదేరాడు ఆయన. ఇంకా ఈ సుగంధ ద్రవ్యాలు, వాటిని అమ్మకం చేసేందుకోసం సహాయకులు, ఇది కాక ఆయన, ఆ సుప్రియుడి యొక్క భార్య, పిల్లలు అందరూ కలిసి బయలుదేరారు.
అతడు ఎటువంటి వాడు? సర్వథా శివధర్మాహి భస్మ రుద్రాక్షభూషణ వినాచ శివపూజాం వై నతిష్ఠతి కదాచన. యది పూజా నజాతా చేత్ నభునక్తి తదా తు సహ అతస్తత్రాపి వైశ్యోసౌ చకార శివపూజనం. ఆయన శివప్రియుడు, నిత్యం శివధర్మాన్ని అనుష్ఠానం చేసేవాడు, విభూతి పూసుకోకుండా కదలడు, రుద్రాక్షధారణం చేయకుండా నిద్రపోడు, శివపూజ చేయకుండా అన్నం తినడు. అంతటి శివ దీక్ష కలిగిన మహాత్ముడు ఆయన. ఆయన ఈ వ్యాపారానికి బయలుదేరాడు, సముద్ర వ్యాపారానికి. అలా తిరుగుతూ తిరుగుతూ ఈ దారుకా వాళ్ళు ఉన్నటువంటి ద్వీపం దగ్గరకు వచ్చారు. అప్పుడు పాప ఆయనకేం తెలుసు, ఏదో వ్యాపారం కదా అని అటు వచ్చాడు. ద్వీపం కనపడింది. ఈ ద్వీపంలో కూడా ఎవరో మనుషులు ఉంటారేమో, వాళ్ళతో కూడా వ్యాపారం చేయొచ్చు అనుకుని లంగరు వేశాడు. అక్కడ లంగరు వేయడంతో ఒక్కసారిగా దారుకతో పాటు ఉన్నటువంటి ఆ రాక్షసులు అందరూ వచ్చి పడ్డారు. వాళ్ళంతా వచ్చి, అమ్మ మన అదృష్టం బాగుంది, ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించినట్టున్నాడు. సాధారణంగా ఈ వేపికి ఒకటో రెండో ఓడలు వస్తాయి, వాటిల్లో ఉన్న వాళ్ళని తిని మనం కడుపు నింపుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో 2-3 నెలలుగా ఓడ లేదు, దాంతో మనకి ఆకలి పేడ పెరిగిపోయి శాకాహారం తినలేక చచ్చిపోతున్నాం. బాగా ఈ కారం ఎక్కువైపోయిన పప్పు అవి తినలేక నానాయాత్ర పడుతున్న సమయంలో 14 ఓడలు వచ్చాయి. జనం కూడా దండిగా ఉన్నారు. ఈ ద్వీపంలో వాళ్ళు పట్టరు కాబట్టి వీళ్ళని ఎక్కడో చోట పెట్టి రోజు కొంతమంది చొప్పున పట్టుకొచ్చి వాళ్ళని శుభ్రంగా వండుకు తినేద్దాం అనుకున్నారు. ఈ 14 ఓడల కింద ఈ రాక్షసులు ఎత్తి పట్టుకుపోయారు. వాళ్ళు ఎంతంత బలవంతులంటే దుర్మార్గులు. ఒక్కొక్కడు తాడి చెట్టు, 2 తాడి చెట్లు, 3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు పడవని ఎత్తుకుపోవడం వాళ్ళకు లెక్క. ఈ ఓడలు ఎత్తుకొచ్చారు. ఇప్పుడు మనం దారుకావనం అని పిలుస్తున్నామే, నాగేశ్వర జ్యోతిర్లింగం స్థలం. ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నటువంటి స్థలం దగ్గర ఓ పెద్ద ఇనప కంచె చుట్టూతో వేసి ఆ కంచె మధ్యలో వీళ్ళ పారేశారు. వీళ్ళు అటు ఇటు పారిపోకుండా కంచె చుట్టూ రాక్షసులు కాపలాగా కూర్చున్నారు. అదంతా ఇసుక మట్టి నేల, చుట్టూతా పెద్ద కంచె, ఆపై కంచె చుట్టూతా రాక్షసులు కాపలా ఉన్నారు. దాంతోపాటుగా ఈ వర్తకులు వీళ్ళ బృందం ఎవరూ పారిపోకుండా వాళ్ళ చేతులకి సంకెళ్ళు కూడా వేసేశారు. భయంకరమైన సంకెళ్ళు అవి, మళ్ళీ మామూలు కాదు. నిగడైహి దృఢైహి, బలమైన ఎంతంత గొలుసులు వేసి కట్టేశారు వాళ్ళని. సముద్రంలో ఓడలకు కూడా ఉంటాయి చూసారు, అటువంటి గొలుసులు వేశారట వాళ్ళకి ఏకంగా. ఇలా వాళ్ళని బంధించేసి, రే ఇక మనకి ఇప్పట్లో ఆహారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ జనమంతా దాదాపుగా ఓ 50-60 వేల కంటే ఎక్కువ కనపడుతున్నారు. వీళ్ళని మనం రోజు 1000 మందిని తిన్నా ఓ 50-60 రోజుల పాటు, 3 నెలల పాటు ఇంచుమించుగా మనకు ఆహారం దొరుకుతుంది అనుకుని సంతోషంగా తమ ఇళ్ళకి పోయారు. ఆ పూటకు 100 మందిని పట్టుకెళ్ళారట. అందులో కొంచెం బలంగా ఉన్న వాళ్ళని, వాటితో పాటు అందులో ఉన్నటువంటి కొన్ని గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని కూడా పట్టుకుపోయారు. దాంతో ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళంతా, స్వామి సుప్రియ నిన్ను నమ్ముకుని వచ్చాం, నీతో వ్యాపారానికి ఎంతకాలం వచ్చినప్పుడు లాభాలు అందుకున్నాం, ఇప్పుడు లాభాలు కాదు మా గోబలే పోయేటట్టున్నాయి, డబ్బు లేకపోతే పోయింది, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాం, చచ్చిపోతామేమో బాబోయి మమ్మల్ని రక్షించు, మాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారని ఏడవడం మొదలెట్టారు. అప్పుడు ఆయన నవ్వి పిచ్చివాళ్ళలారా, ఇది కూడా శివ పూజ అనుకోండి. శివుడు ఇంతకాలం మనకి ధనం ఇచ్చాడు, ఇవాళ ధనం బదులుగా ఈ కష్టం ఇచ్చాడు. మహా అయితే శివశివ అనుకుంటూ ప్రాణం విడిచిపెడతాం. అధైర్యం పొందకండి అనగా, మీరంటే జ్ఞానులండి, మాకంత జ్ఞానం ఎక్కడ ఏడిసిందండి, ఏదో మీతో వస్తే లాభాలు దొరికితే సంతోషిస్తాం, కానీ నష్టం వస్తే మేము పడలేమండి, అందులో ప్రాణ నష్టం వస్తే పడలేమండి అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన నవ్వి, ప్రాణం అంత తేలిక పోతుంది అనుకుంటున్నారా మీరు? పోయే కాలం వచ్చేదాకా ఎవడో పోవడం. రాక్షసులు బంధించినా, కరోనా వైరస్ వచ్చినా పరమేశ్వర కటాక్షం ఉంటే ఎవ్వడు మన ప్రాణం తీయలేడు. పరమేశ్వరుని పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి, మీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్పి తన భార్యతో పాటు తనని బంధించిన ప్రాంతంలో ఉన్న ఇసుక కొంత పోగు చేశాడు. అందులో కొంత మట్టి కలిపాడు. దాన్ని జాగ్రత్తగా ఒక లింగంగా తయారు చేశాడు ఆయన. అది ఒక విచిత్రమైన చెరసాలది, ఉత్తి ఇసుక తీరం అది, సముద్ర తీరంలో. ఆ ఇసుకలో కొంత మట్టి కలిపాడు, లింగం చేశాడు. చుట్టూతా ఉన్నటువంటి కంచె శివాలయం అన్నట్టు వాళ్ళతో. మన అదృష్టం బాగుండి ఇక్కడ శివాలయం నిర్మాణం అయ్యింది అనగా వాళ్ళు శివాలయం ఎక్కడుందండి అన్నారట. కాసేపటికి శివాలయం అయిపోతామని మేము ఏడుస్తుంటే శివాలయం అంటే ఏమిటంటే
ఈ రాక్షసులు పారిపోకుండా మన చుట్టూ వేసిన కంచెయే శివుడికి ఆలయం. ఇక్కడ మనం తయారు చేసిన ఈ మట్టి ఇసుక యొక్క లింగం పార్థివలింగమే ఒక అద్భుతమైన శివస్వరూపం అనుకుందాం. మనకి తోచిన రీతిలో అర్చన చేద్దాం. అనగా అర్చన అంటావు స్వామి, మాకేమో ప్రాణం పోతుంది, గుండెలు బేజారెత్తిపోయి గుండెలు డబ్బని కొట్టుకోవడం మానేసి లవ్వు లవ్వు అంటున్నాయి, నువ్వేమో ఈ సమయంలో శివ పూజ అంటున్నావు, మాకు భయంగా ఉందంటే ఏమీ భయపడక్కర్లా. మీరు నిశ్చింతగా ఉండండి. మీ తరపున నేను శివుణ్ణి పూజిస్తాను. నేను భక్తితో తయారు చేసిన ఈ పార్థివలింగంలోకి శివుణ్ణి ఆవాహన చేస్తాను. శివుడు ఎక్కడుంటాడు? ఎక్కడ మనం కూర్చుని పిలిస్తే అక్కడికే వస్తాడు. ఇది మట్టి లింగం కాదు. ఈ మట్టి లింగంలోకి శివా వచ్చి కూర్చో అంటే కూర్చుంటాడు. ప్రస్తుతానికి ఈ లింగంలోకి ఆయన ఆవాహన చేస్తున్నాను అని భక్తితో ఈశ్వరం ఆవాహయామి స్థాపయామి అన్నాడు. అప్పుడు తెలియకుండానే అందులో ఒక గొప్ప కాంతి వచ్చింది. ఆ కాంతి ఆ లింగంలోకి రాగానే ఇది ఆయన భార్య పిల్లలే చూశారు కానీ తక్కిన వాళ్ళు చూడలేదట. ఎందుకంటే ఈయనకున్న భక్తి తక్కిన వాళ్ళకి లేదు కదా. అందుకని ఆయన మాత్రం శివజ్యోతిని చూడగలిగాడు. ఈశ్వరుడు ఇందులోకి వచ్చాడు, రక్షిస్తాడని ఆయనకు నమ్మకం. ఒకవేళ రక్షించకపోతే నష్టం ఉంది, తినేది శివుడే అనుకుందాం. ఆ రాక్షసుల రూపంలో భక్షించేది కూడా త్రిక్షణుడే అనుకుందాం అనుకున్నాడు ఆయన. తక్కిన వాళ్ళంతా ఏడు మొహలతో దూరంగా కూర్చుని బెంగ పెట్టుకుని ఉండగా ఈయన భార్య పిల్లలు అలాగే గొలుసులు ఈడ్చుకుంటూ ఆ శివలింగం దగ్గర కూర్చుని శివలింగం పక్కన ఉన్న ఇసుక తీశారు. ఆ ఇసుక కొంత పోశారు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అన్నారు. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అన్నారు. అన్నిటికీ ఇసుకే వేయడం మొదలెట్టారట. ఇసుక తప్ప అక్కడ పిసుక్కుందామన్న ఒక్క పువ్వు కూడా లేదు. ప్రసూనం లేని చోట ఇసుకే పుష్పం కింద భావించారు. మనస్సు పవిత్రంగా ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ మన దగ్గరున్న వస్తువుల్లోనే ఈ పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు వస్తాయి. మనం ఉన్న చోటే పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. అందుకే మంచంగాతో కఠౌతీమే గంగా అన్నారు. మనస్సు పవిత్రంగా ఉంటే మన దగ్గర ఉన్న చెంబులో నీళ్ళే గంగ. మన దగ్గర ఏ చెంబు ఉంటే ఆ చెంబులో ఉన్న నీళ్ళు గంగతో సమానమైపోతాయి మనస్సు పవిత్రంగా ఉంటే. ఆయన పవిత్రుడు. అందుకే ఇసుకే అన్ని పూజా ద్రవ్యాల కింద భావించాడు. సమస్త పూజా ద్రవ్యములు శకతము అనుకున్నాడు. ఆయన తన భార్యతో పాటు ఓం నమ శివాయ మంత్రేణ ధ్యాయంత శంకరం స్థితాః తాను తయారు చేసుకున్న పార్థివలింగం దగ్గర కూర్చుని నమశివాయ నమశివాయ అంటూ భక్తితో పంచాక్షరీ మంత్ర జపం చేశాడు. మానసికంగా ఇసుకనే సమస్త ద్రవ్యాలుగా భావించి వరుసగా షోడశోపచారాలు చేశాడు. ధూపం, దీపం, నైవేద్యం సమస్తం అవే అనుకున్నాడు ఆయన. ఇలా శివపూజ చేస్తూ ఉండగా అప్పుడో తమాషా జరిగింది. ఈ కాపలా కాస్తున్నారు కదా చుట్టూ తను రాక్షసులు, వాళ్ళల్లో ఒకడు పరుగున దారుక దగ్గరికి వెళ్ళాడు. దారుక మనం ఇందాక ఓడల్లోంచి తీసుకొచ్చి బంధించినటువంటి వర్తకులంతా ఏదో క్షుద్ర ప్రయోగం చేస్తున్నారు. అందులో సుప్రియుడని ఒక ఆయన నాయకుడు ఉన్నాడే, ఆయన మట్టితో ముద్ద చేశాడు. ఆ ముద్దలోకి మేము చూస్తూ ఉండగా ఒక వెలుతురు వచ్చింది. అంటే వాడు చూశాడనమాట ఆ వెలుతురు. వాడెక్కడో అదృష్టవంతుడు, కొంతమంది చూడగలుగుతారు. ఆ వెలుతురు చూశాను. ఆ వెలుతురు దగ్గర కూర్చుని వాడు ఏదో అంటున్నాడు. ఆ మంత్రం మాకు పూర్తిగా అర్థం కాలేదు. మా చెవులు కొన్ని శబ్దాలు అర్థం చేసుకోలేవు. వాళ్ళు బహుశా సంస్కృతంలో మాట్లాడుతున్నట్టున్నారు. మాది రాక్షస భాష, కొందరిది పిశాచ భాష. మరి ఆయన ఎవరో సంస్కృతంలో మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఏదో అంటున్నాడు. ఆ మంత్రం చదువుతూ ఉంటే ఆ ఎదురుగుండా ఉన్న మట్టి ముద్ద విచిత్రంగా వెలిగిపోతోంది. ఏమో ఆ వచ్చిన వర్తకుడు కొంచెం గట్టివాళ్ళే అనిపిస్తోంది మాకు, వాడి వల్ల మీకు గండమేమో అనగా దారుక వెంటనే తన భర్తను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఏమండి చూడండి అంది. దారుకుడు భార్యతో పాటుగా ఈ వర్తకులు పూజ చేసుకుంటున్న చోటుకు వచ్చాడు. అందులో ఈ సుప్రియుడని వైశ్యుడు చేస్తున్న పూజను చూశాడు. ఎదురుగుండా శివలింగం కనపడింది. శివలింగం దగ్గర కూర్చున్నాడు. నమశివాయ అంటున్నాడు. పైగా విచిత్రం ఇంకొకటి జరిగింది టండోయ్. ఈ శివలింగం తయారు చేసి ఈయన ఎదురుగుండా కూర్చొని జపం చేస్తుంటే శివలింగం మీద అందంగా 10 చేతులు 5 తలలు తెల్లని రూపం కలిగిన ఒక బాలుడు కూర్చున్నాడు. అంటే శివుడు బాలక రూపంలో కూర్చున్నాడు. చాలా అందంగా ఉన్నట్ట. తదగ్గరే సుందరం రూపం శంకరస్య దదర్శ. శంకరుడి యొక్క అందమైన బాలరూపం చూచాడు ఆయన. అది అవునా కాదా అనిపిస్తోంది. అంటే అది రూపమా కాదా, భ్రమ నిజమా, సత్యమా అసత్యమా?
ఇక్కడ చూస్తే ఓ మట్టి ముద్ద కనపడుతోంది. ఆ మట్టి ముద్దని శివలింగం కింద భావిస్తున్నట్టుగా ఉన్నాడు వీడు. ఆ శివలింగం మీద ఒక అందమైన రూపం కనపడుతోంది. ఆ రూపం బాలక రూపం. దానికి 10 భుజాలు ఉన్నాయి, 5 శిరస్సులు ఉన్నాయి. ఈ 5 శిరస్సులు ఉన్న ఈ రూపం భ్రమయ లేక సత్యమా అనుకుంటూ ఉండగా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి బాలుడు ఏది 5 తలలతో 5 శిరస్సులతో 10 భుజాలతో ఉన్నాయన మధ్య మధ్యలో ఇలా గుడ్లురిమి చూశాడు. కొంచెం వీడికి భయం వేసిందంటో. దాంతో వీడు గుడ్లు తిరిగాయి, కనుగుడ్లు. వెంటనే కింధ్యాయసి వైశ్యత్వం సత్యం వద మమాగ్రతః ఏవం సతి న మృత్యుస్తే మమ వాక్యం నచాన్యథ. ఏమాయ్ వైశ్యుడా, ఏమిటి ప్రయోగం, ఏమి చేస్తున్నావు నువ్వు? నిజం చెప్పు. ఈ లింగం ఏమిటి, ఈ మట్టి ఏమిటి, ముద్ద ఏమిటి, ముద్ద మీద ఎవడో కుర్రాన్ని కూర్చోబెట్టావు, అదేమన్నా దిష్టి బొమ్మ లేక అభిచార హోమం అంటే చేతబడి కోసం చేసే బొమ్మ? చెబుతావా చంపేయమంటావా అని పెద్ద కత్తెత్తాడు. నిజంగా అంత కత్తిని చూస్తే ఇంకోటి ఎవడన్నా అయితే వణిగిపోతాడు. శివభక్తుడు, ఆయనకి భయం ఏమిటండి? శివుణ్ణి నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు, శివుణ్ణి నమ్ముకునే జీవితం గడుపుతున్నాడు, శివుడికి పెట్టకుండా తినడు. అసలుకి ప్రాణమే శివుడు అనుకుంటాడు ఆయన, చావడం కూడా శివుడు అనుకుంటాడు ఆయన. అటువంటి భక్తులకి ఈ కత్తులు, ఈ మిత్తి, వాడి నెత్తి ఇవేమీ భయం కలిగించవు. అందుకే ఆయన చిరునవ్వు నవ్వాడు. నాకేమీ తెలియదు, ఇక్కడ నేను చేస్తున్న పూజ అభిచార పూజ కాదు, అంటే క్షుద్ర పూజ కాదు, రుద్ర పూజ. ఇది చేతబడి కాదురా, నా చేతస్సులో ఉన్న ఈశ్వరుని యొక్క పూజ. ఇది శివలింగమని పిలువబడుతున్నది. మట్టి ఇసుక కలిపి తయారు చేసినటువంటి లింగం ఇది. మట్టితో ఇసుకతో కలిపి తయారు చేసిన ఈ దివ్యలింగం ఉన్నదే ఇది పార్థివలింగమని పిలువబడుతుంది. ఈ పార్థివలింగంలో సాక్షాత్ పరమాత్మ ఉంటాడు. ఆయన్నే నేను తలుచుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నువ్వు దండం పెట్టు, నీకు నా మీద ఆగ్రహం కలిగితే నువ్వు అన్నట్టుగా కత్తితో నరికి శుభ్రంగా నా మాంసం తిను, నా మాంసం కొంచెం మెత్తగానే ఉంటుందిలే అని మళ్ళీ వాడికి సమాధానం ఇవ్వకుండా పాహి శంకర దేవేశ పాహి శంభో శివేతి చ దుష్టాదస్మాత్రిలోకేశ ఖలఖల్ భక్తవత్సల సర్వస్వంచ భవానద్య మమ దేవత్వమేవ హి. శంకర పాహి, దేవదేవ రక్షించు, త్రిలోకాధిపతి దుష్ట సంహారక రక్షించు. నాకు ప్రాణం మీద భీతి లేదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళంతా ప్రీతితో నా వెంట, నా మీద ప్రీతితో నా వెంట వచ్చిన వాళ్ళంతా భీతి పొందుతున్నారు. ఈ దుర్మార్గులు ఈ రీతిగా చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళని సంహరించు, నన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించు. పాపం ఏళ్ల తరబడి నాకు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో. నన్ను నమ్ముకుని వర్తకానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ నువ్వు రక్షించకపోతే శివభక్తులకి దిక్కు లేదు, శివుడికి పూజించకూడదని కొందరైనా అనుకునే ప్రమాదం ఉన్నది. అందువల్ల రక్షించు అంటూ ఉండగా అప్పుడు తమాషా జరిగిందిట. అప్పటిదాకా చుట్టూత కంచెం ఉన్నది కదా, వీళ్ళందరినీ, వర్తకులందరినీ పరివారంతో పాటు ఇసుక తిన్ని మీద పారవేశారు. ఆ ఇసుక తిన్ని మీద పారవేసి చుట్టూత ఇనప కంచె వేశారు. కంచె చుట్టూత బయట రాక్షసులు కాపలాగా ఉన్నారు. ఇప్పుడు ఆ కంచె స్థానంలో ఒక బ్రహ్మాండమైన భవనం ప్రత్యక్షమైపోయింది. భవనేన ఉత్తమేనాథ చతుర్ద్వారయుతేన చ. అక్కడ 4 వైపులా 4 తలుపులు ఉన్నటువంటి పెద్ద పెద్ద ద్వారములు ఉన్నటువంటి భవనం తయారయ్యింది. ఇటు ఒక తలుపు ఉందిగా మనకు కనపడుతుంది, ఇటో ద్వారం, ఇటో ద్వారం, అటో ద్వారం, 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అక్కడ 4వ వైపు కూడా ఉందట. 4 వైపులా సమానముగా విశాలమైన ద్వారములు కలిగిన ఒక మహాభవనం, ఒక దేవమందిరం వంటి మందిరం ప్రత్యక్షమయ్యింది. ఆ మందిరం మధ్యలో ఈ శివలింగం, ఏది మట్టితో తయారు చేయబడిన పార్థివలింగం, సుప్రియుని చేత పూజింపబడుతున్నటువంటి పార్థివలింగం హఠాత్తుగా ధగ ధగ వెలిగిపోవడం మొదలయ్యింది. 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోయింది. ఆ లింగం మధ్యలో నుంచి మధ్యే జ్యోతిస్వరూపంచ శివరూపం తదద్భుతం. ఆ మట్టి లింగం జ్యోతితో వెలిగిపోతూ ఉండగా ఆ జ్యోతిర్లింగం మధ్యలో నుంచి హఠాత్తుగా ఈశ్వరుడు 10 చేతులతో 5 తలలతో మహాదివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన 1,000,000 సూర్యుల కాంతితో ఉన్నాడు, కానీ వేడి లేదది. అది కూడా సూర్యుడు మధ్యాహ్నం పూట వెలుగుతున్నప్పుడు ఉండే కాంతి కాకుండా ఒక రకమైన తెల్లని స్ఫటిక వర్ణంతో ఆవిర్భవించాడు. ఈశ్వరుడితో పాటు ప్రమదగణాలు పుట్టుకొచ్చారు. నందీశ్వరుడు, భృంగి, ఇరిటి మొదలైన వాళ్ళందరూ వచ్చారు.
వీళ్ళందరితో కలిసిన పరమేశ్వరుడు హఠాత్తుగా ప్రత్యక్షమై ఈ సుప్రియుని పూజలు అందుకుంటూ దారుకుడి యొక్క పరివారాన్ని నుగ్గు చేసి పారేశాడు. కొందరిని శూలంతో పొడిచాడు, కొందరిని కాలితో తన్నాడు, కొంతమందిని తొక్కి చంపాడు, కొందరిని భస్మం చేశాడు. చివరగా దారుకుడి మీదకు దూకాడు. ఒక్క క్షణకాలంలో దారుకుడు తెచ్చేవాడే శివుడి యొక్క శూలం దెబ్బకి. ఇంతలో దారుక భవానీమాత అని ఒక కరుపరిచింది. శివోపి కుపిత, శివుడే కుపితుడయ్యాడు. నా భర్తను చంపేస్తున్నాడు, నువ్వు నాకు వరం ఇచ్చావు ఏమని? సౌభాగ్యంగా ఉండు అని. ఇప్పుడు నా మొగుడు చచ్చిపోతున్నాడు, బాబోయ్ రక్షించండి. దేవ్యా స్తుతించకారవసౌ పార్వత్యా దేనమానస. అంటే తన దగ్గరకు వచ్చేసరికి ప్రతివాడికి దేనత్వం అండోయ్. పక్కవాడిని చంపేటప్పుడు క్రూరత్వం, తమ వాళ్ళు పోతే దేనత్వం అన్నమాట. తన భర్త చచ్చిపోతాడనగానే పార్వతిని దీనురాలి ప్రార్థించింది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై తానో శూలం ఎత్తి శివుడు దారుకుడికేసి విసిరిన శూలాన్ని ఓ పోటుతో అడ్డం పెట్టిందిట. ఇప్పుడు శివుడు శూలం అటు, పార్వతి శూలం ఇటు, రెండు ఠింగ్ ఠింగ్ అని కొట్టుకున్నాయి. రాక్షసులు మొగుడు పెళ్ళాల మధ్యలో తగాదా పెడతారు. అందుకే రాక్షసులకు వరాలు ఇస్తే ఎంతో ప్రమాదం. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు నిరంతరం ఐకమత్యంతో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ తగాదా ఉండదు. అటువంటి వాళ్ళ మధ్యలో తగాదా పెట్టారు. ఇప్పుడు ఈ దారుకుడును ఈ రెండు శూలాలు టింగ్ టింగ్ అని కొట్టుకుంటూ ఉంటే శివుడు చిరునవ్వు నవ్వి కొంచెం కోపంతో ఉన్న పార్వతికేసి చూశాడు. పార్వతి చాలా తీవ్ర క్రోధంతో ఉందండో. అప్పుడు నా భక్తురాల్ని విధవం చేస్తావా, నేనిచ్చిన వరాన్ని కాదంటావా అన్నట్టుగా చూచింది. శివోపి కుపితాం దేవీం దృష్ట్వా పరవశ ప్రభు. శివుడప్పుడు ఆయన ప్రసన్నుడు గనక భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట, భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి. అలా తగ్గితే కుటుంబం బాగుంటుంది అంతే. ఇప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి పార్వతి, పరమ దుర్మార్గుడు ఈ దారుకుడు ఎంతోమంది ప్రాణం తీస్తున్నాడు. నీకు తెలిసి సుప్రియుడు ఆయన భార్య ఎంత గొప్పవాడో. అర్ధనారీశ్వరులమైన మనల్ని నిరంతరం పూజిస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేయగా వచ్చిన ధనంతో ఎన్నో గుళ్ళు కట్టించారు, ఎన్నో ధర్మకార్యాలు చేశారు, ఆసుపత్రులు కట్టించారు, అన్నదానం చేశారు, నిరంతరం శివభక్తితో ఉంటారు. అటువంటి పుణ్యాత్ముల్ని ఈ దుర్మార్గులు బంధించి చంపడానికి సిద్ధపడ్డారు. అటువంటిప్పుడు రక్షించడం నా ధర్మమే కదా, నీ ధర్మమే కదా. అందుకే నేను శూలం పుచ్చుకుని ఈ దుర్మార్గుల్ని చంపాను. ఈ మొగుడు పెళ్ళాలను కూడా చంపుదాం అనుకుంటుంటే నువ్వు అడ్డం పడ్డావు. కానీ నీ మాటకి ఎదురుండదు. ఇంట్లో పెత్తనం అంతా నీదే. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నేను విశ్వనాథుడి కానీ అసలు విశ్వనాథేశ్వరువి నువ్వే. కాబట్టి నీ చిత్తం వచ్చినట్టు చెయ్యి, కానీ వీళ్ళ వల్ల ప్రజలకి గండం లేకుండా చెయ్యి అనగానే పార్వతి కూడా పక్కు నవ్వేసింది. ఇన్ని కబుర్లు చెబుతారు కానీ అన్నీ మీరు చేసే పనులు మీరే చేసి ఆఖరి పెత్తనం నాదంటారు. అమ్మో మీ తెలివితేటలు నాకు తెలియదు ఏంటండి. సరే, మీ వాక్యము సత్యం అవ్వాలి, నా వాక్యము సత్యం అవ్వాలి. మీరు పరమభక్తుల్ని రక్షిస్తారని ప్రజలు మిమ్మల్ని ప్రశంసించాలి. పార్వతి సౌభాగ్యవతిగా వరమిస్తే అది ఎప్పుడూ వ్యర్థం కాదని నన్ను ప్రజలు గుర్తించాలి. అప్పుడు ఏం చేద్దాం మనం? ఈ దారుకుణ్ణి దుర్మార్గుల్ని క్షమించేసి వాళ్ళని కూడా దారుకావనంలో ఉండమందాం. మీ భక్తుల్ని శృంఖలాబద్ధులై ఉన్న వాళ్ళని విముక్తుల్ని చేద్దాం అని పిలిచి, నాయనా సుప్రియ ఇలా రా అన్నది. అమ్మ సంఖ్యళ్ళు కదా ఎలా కదలను అనగానే నా దృష్టి పడ్డాక ఇంకా సంఖ్యళ్ళు ఏమిటి, సంసారం అనే బంధాలే తొలగిపోతాయి, ఈ బంధాలు లెక్క అంది తల్లి. వెంటనే అక్కడున్న వాళ్ళందరి చేతుల్లో కొన్న సంఖ్యళ్ళు పట్టా తెగిపోయి వాటంతటా అవి ఆకాశానికి ఎగిరిపోయాయి. వాళ్ళంతా విముక్తులయ్యారు. మంచి బట్టలతో సుగంధ ద్రవ్యాలతో మెరిసిపోతూ వాళ్ళ శరీరంలో అప్పటిదాకా ఈ సముద్ర ప్రయాణం వల్ల స్నానం లేక కాళ్ళకి చేతులకి సంఖ్యలు ఉండడం వల్ల దుర్వాసన వస్తుంది. అదంతా పోయి సువాసన రావడం మొదలుపెట్టిందనమాట. మంచి అలంకారాలతో అందంగా తయారయ్యారు. వాళ్ళంతా పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాక అప్పుడు దారుకుని పిలిచి, ఈ రోజు నుంచి ఈ సముద్ర ప్రయాణం చేసే వర్తకులకి సేవ చెయ్యండి. ఇంకెప్పుడు మీరు సముద్ర ప్రయాణికుల్ని హింసించకండి, క్రూరత్వం విడిచిపెట్టండి. క్రూరత్వంతో జీవుల్ని తినడం మాని కూరలు వండుకు తినండి. చక్క బెండకాయ, దొండకాయ ఇలాంటివి ఎంతో రుచిగా ఉంటాయి. పుచ్చకాయ రసం మధ్యాహ్నం పూట తాగితే ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ పళ్ళు రసం తీసుకుని తాగితే చాలా మంచిది. మీకు ఎలాగో గ్యాస్ ట్రబుల్ లేదు కనుక, మీరు ఏది తిన్నా అరుగుతుంది కనుక ఈ రోజు నుంచి మీరు కూరలు తప్ప క్రూరత్వం విడిచిపెట్టండి. ఈ శివలింగాన్ని కలియుగాంతం వరకు పూజించండి అదృశ్య రూపంలో ఉండి. ఈశ్వర, ఈ వైశ్యోత్తముని మీద అభిమానంతో, ఇతని మీద ఉన్న భక్తితో, ఇతని మీద ఉన్న ప్రీతితో నువ్వు జ్యోతిస్వరూపంతో ఈ పార్థివలింగం నుంచి బయటకు వచ్చావు.
ఇక్కడ కలియుగాంతం వరకు కొలువై ఇతడి కొడుకుల్లో కొడుకు పేరు నాగేశ్వరుడు. అతని పేరు మీదుగా ఆ కొడుకంటే చిన్న కొడుకంటే ఆయనకి బాగా ఇష్టం కూడా అటండి. సుప్రియుడికి 4 కొడుకులు, ఒకటి పేరు నాగేశ్వరుడు. ఆ నాగేశ్వరుడి పేరు మీదుగా నువ్వు కూడా నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ కొలువై ఉండు. ఎంత గొప్పదంటే అమ్మ, ఈ వయసునికి 4 కొడుకులు ఉన్నారు. ఆఖరాడంటే చిన్నాడంటే ఆయనకి చాలా ఇష్టంట. మా చిన్నాడు అంట. ఆయన మీద ప్రేమతో శివుడి మెడలో ఉన్న నాగేశ్వరుడు పేరు పెట్టుకున్నాడు. అందుకని ఇతను చాలా కష్టాలు పడ్డాడు. కష్టాలు పడిన వాడికి ఆనందం కలిగించాలంటే వాళ్ళ పిల్లల్ని అనుగ్రహించాలి. వాళ్ళ చిన్నబ్బాయి అంటే ఆయనకి ఇష్టం. ఆ చిన్నబ్బాయి పేరు మీదుగా నువ్వు కొలువైతే ఇక ఆయనకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ పుణ్యవంశాన్ని శాశ్వతం చేస్తూ వాళ్ళ చిన్నబ్బాయి పేరు మీదుగా ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఉండు. మళ్ళీ ప్రళయం వచ్చేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉండు. భవిష్యత్తులో సావర్ణిమరువు పరిపాలించేదాకా నువ్వు ఇక్కడే ఉండు. ఈ రాక్షస స్త్రీ తన భర్తతో కలిసి అదృశ్య రూపంలో ఉండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ సత్కరించి పంపుతుంది. అదృశ్య రూపంలో, దృశ్య రూపంలో ఉంటే మింగుతుంది, అదృశ్య రూపంలో ఉంటే సత్కరిస్తుందిట. ఇక్కడికి వచ్చే భక్తుల్ని మాత్రం మీరు గౌరవించండి తప్ప మాట వరస కూడా హింసించకండి. తర్వాత ఈ రాక్షస స్త్రీ పిల్లలు కూడా సాత్వికులైపోతారు. క్రమంగా వాళ్ళు మనుషుల్లో కలిసిపోతారు. వాళ్ళు హింస లక్షణం విడిచిపెడతారు. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా వెలసినటువంటి ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుణ్ణి నాతో కలిపి అర్చన చేసి సకల శుభాలు పొందుదురుగాక. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ నాగేశ్వరుణ్ణి, ఈ వంశాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళు దివాళా ఎత్తిన వాళ్ళు కూడా వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధి పొందుతారని వరం ఇచ్చిందండి అమ్మవారు. అందుకే ఎవరైనా వ్యాపారాల్లో తేడా వచ్చి ఇబ్బంది కలిగితే నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళి మొక్కుకుని దండం పెడతారు. ఒక్కసారి నాగేశ్వరుణ్ణి స్పృశించాక ఎందుకు పనికి రాకుండా దరిద్రుడైపోయినవాడు కూడా మళ్ళీ యథాప్రకారంగా కోటీశ్వరుడు అయిపోతాడట. అంత గొప్ప శక్తి ఆ నాగేశ్వర జ్యోతిర్లింగానికి ఉన్నది. అది చాలా అపూర్వమైన లింగం. పార్వతిలా అనగానే శంకరుడు కూడా మళ్ళీ ప్రసన్నుడే ఇలా అన్నాడు, నీవు పలికినట్లే అవునుగాక. నీ భక్తుల్ని రక్షించడానికి ఈ వనంలో స్థిరంగా ఉంటాను. తన వర్ణాశ్రమ ధర్మాలు పరిపాలించేవాళ్ళు నన్ను పూజించగానే వాడెవడైనా భవిష్యత్తులో చక్రవర్తి అవుతాడు. ఇది శివుడు అంటున్న మాట వినండి. అత్రమే వర్ణధర్మస్థ దర్శనం ప్రీతి సంయుతం కరిష్యతి చ యహ వై స చక్రవర్తి భవిష్యతి. తన వర్ణాశ్రమాలు జాగ్రత్తగా కాపాడుతూ వేదధర్మాన్ని నిలబెట్టేటటువంటి పుణ్యాత్ముడు ఇక్కడికి వచ్చి నన్ను చూడగానే రాబోయే జన్మలో మహాచక్రవర్తి యోగం పొందుతాడు. ఈ కలియుగం పూర్తయిపోతుంది అంటే ఇప్పుడున్నటువంటి యుగం అయిపోతుంది. ఎందుకంటే అది 3వ మనువు కాలం. ఈ కథ అంతా జరుగుతున్నది 3వ మనువు కాలం అన్నమాట. మొదటి మనిషి మనువేమో స్వయంభువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు. ఈ ఉత్తమ మనువు కాలం అయిపోయి క్రమంగా మళ్ళీ కొత్త సత్యయుగం ప్రారంభమవుతుంది. అప్పుడు వీరసేనుడని పేరు కలిగిన ఒక రాజు ఇక్కడికి వస్తాడు. వచ్చి తన మహాసైన్యంతో నన్ను పూజిస్తాడు. అతడు చక్రవర్తి అవుతాడు. మామూలు చక్రవర్తి కాదు, మహాచక్రవర్తి అవుతాడు. అతనికి చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు అని వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు వరాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత స్వయం ప్రతిష్ఠితులయ్యారు. నాగేశ్వర జ్యోతిర్లింగం పేరుకి జ్యోతిర్లింగమే కానీ అందులో లింగమేమో నాగేశ్వరుడు, పానవట్టం నాగేశ్వరి. అందుకే అక్కడ ప్రత్యేకంగా పార్వతి కూడా ఉండవలసిన అవసరం లేదట. తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. కానీ ఆ లింగంలోనే శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నాగేశ్వరులుగా ఉంటారు. పానవట్టం నాగేశ్వరిగా, లింగం నాగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళు. అది పరమజ్యోతిర్లింగం. జ్యోతిర్లింగ స్వరూపో హి నామ్నా నాగేశ్వర శివ నాగేశ్వరి శివాదేవి బభూ వచసతాం ప్రియౌ అని 32వ శ్లోకంలో చెప్పారు. శివుడు నాగేశ్వరుడనే జ్యోతిర్లింగ స్వరూపుడు, పార్వతి నాగేశ్వరిగా పానవట్టంగా ఉన్నది. కలియుగంలో తర్వాత ఏం చేశారంటే అమ్మవారిని విడిగా చూడటం బాగుంటుంది, కేవలం పానవట్టంగా ఉంటే అర్థం కాదనుకుని తర్వాత నాగేశ్వరి అనే పేరుతో ఒక విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. విగ్రహం ప్రతిష్ఠితం కానీ శివలింగం మాత్రం జ్యోతిర్లింగం, స్వయంభూలింగం. అది సత్పురుషులకు ఆనందం కలిగించేటటువంటి లింగం. ఆ తర్వాత ప్రళయం అయిపోయింది. మళ్ళీ సత్యయుగం, కృతయుగం ప్రారంభమయ్యింది. ఆ కాలంలో నిషధ దేశాన్ని వీరసేనుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఏది 4వ మనువు కాలంలో. 4వ మనువు పేరు తామసుడు, 3వ వాడు ఉత్తముడు. ఉత్తమ మనువు కాలంలో ఈ లింగం వచ్చింది. 4వ మనువు తామసుడు అనేటటువంటి వాడు మనువయ్యాడు. ఈ తామస మను కాలంలో వీరసేనుడు అనే రాజు నిషధ దేశాన్ని పరిపాలించేవాడు.
అతడు పరమశివప్రియుడు, మంచి పరాక్రమవంతుడు. ఆయన సముద్ర ప్రయాణం చేస్తూ ఈ లింగ దర్శనానికి వచ్చాడు. లింగాన్ని భక్తితో పూజించాడు. అప్పుడు ఈశ్వరుడు ఆనందపడిపోయి, నేను నీకు పాశుపతమనే అస్త్రం ఇస్తున్నాను. అద్భుతమైనటువంటి ఈ అస్త్రం వల్ల నీకు శత్రువులతో ఏ ఇబ్బంది ఉండదు. ఎటువంటి శత్రువు నీ మీదకు వచ్చినా నీవు ఈ పాశుపతాస్త్రాన్ని వాడి మీద ప్రయోగిస్తే వాడు నాశనం అయిపోతాడు. నిన్ను రక్షిస్తున్నాను. ఇంకా నీకేం కావాలని అడిగట. నాకు ఒక గొప్ప కొడుకు కావాలి. ఆ కుమారుడి పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కాలి. భూమి ఉన్నంతకాలం ప్రజలు అతన్ని తలుచుకోవాలి. అతన్ని తలుచుకున్నవాడికి కలిభయం తొలగాలి అన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. ఆ వీరసేనుడికే ఒక మహావీరుడైనటువంటి కొడుకు పుట్టాడు. ఆయనే నలచక్రవర్తి. వీరసేనుడి కొనుక్కు కనుక వైరసేని అంటారు. నలుడు అని ఆయనకి పేరు. ఈ నలచక్రవర్తి దమయంతిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నలుడిని తలుచుకుంటే కలిభయం లేకుండా ఉండడానికి మూల కారణం శివుడు వీరసేనుడికి వరం ఇవ్వడమే అనమాట. అందుకే మీకు చూడండి, వీరసేన పుత్రుడు నలుడనేవాడు మహావీరుడు అని చెప్తారే మనకి నిషధ దేశాధీశుడని. ఆ నిషధ దేశాధీశుడు నాగేశ్వర జ్యోతిర్లింగ అనుగ్రహంతో పుట్టినవాడు. కలియుగంలో శత్రుభయం, కలిభయం, సర్పభయం తొలగాలంటే ఆయన్ని తలుచుకోవాలన్నమాట. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ. మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో వ్యాసుడు ఒక శ్లోకం అందించాడు. ఆ శ్లోకం చదువుకుంటే చాలు మనకి సకల శుభాలు కలుగుతాయన్నమాట. ఎవరెవరు వాళ్ళు? కర్కోటకస్య నాగస్య. నాగస్వరూపుడు అని కర్కోటకుడు, కర్కోటకుడు అని ఒక నాగేంద్రుడు. దమయంత్యా, దమయంతి పేరు. నలస్యచ, నలుని యొక్క. ఆ తర్వాత ఋతుపర్ణస్య రాజర్షే, రాజఋషి అయిన ఋతుపర్ణుడు. కీర్తనం, వీళ్ళందరినీ తలుచుకోవడం ఉందే కలినాశనం. చెప్పండి అందరూ కూడా శ్లోకం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ మహానుభావుల పేర్లు తలుచుకుంటే కలి తొలగిపోతుంది అనమాట. అందులో ఒకటి కర్కోటకుడు, తర్వాత దమయంతి, ఆ తర్వాత నలచక్రవర్తి, ఋతుపర్ణ మహారాజు. ఋతుపర్ణుడు ఎంత గొప్పవాడండి. చెట్టు మీద ఆకులన్నీ లెక్కెట్టేసేవాట. అలా చెట్టు చూడగానే ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయని చెప్పేవాట. అంతటి లెక్క పెట్టే శక్తి ఉన్న మహాత్ముడు ఆయన. వీళ్ళని తలుచుకుంటే మనకి కలిదోషం తొలగిపోతుంది. కీర్తనము అంటే తలుచుకోవటం. ఎవరిని తలుచుకోవాలి? ఈ పైన చెప్పిన వాళ్ళందరినీ. వీళ్ళని కీర్తిస్తే, వీళ్ళని భక్తితో తలుచుకుంటే కలిపురుషుడు మనల్ని ఏమీ చెయ్యడు. కలియుగంలో కలిపురుషుడు చేసే దుష్కృత్యాలన్నీ ఇన్ని కావు. ఈ కలిపురుషుడు మనకి భక్తి లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, దంపతుల మధ్యలో తగాదాలు పెడతాడు, డబ్బు పిచ్చి పెరిగేలా చేస్తాడు, హింస ప్రబలేలా చేస్తాడు, ఒకళ్ళొకళ్ళు క్రూరులు పొడుచుకుంటారు, తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తల్లిదండ్రులకి భక్తి ఉండదు, సంధ్యావందనం లుప్తమైపోతుంది, గాయత్రీ జపం ఉండదు, చెయ్యకూడని పనులు చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. ఇంకా మహాభయంకరం ఏమిటంటే ఇళ్లలో పితృదేవతలకి తద్దినాలు పెట్టరు, అది కూడా వ్యర్థం అనుకుంటారు, నాస్తికవాదం పెరిగిపోతుంది. ఆ సమయంలో ఇవి తలుచుకుంటే, ఇందాక చెప్పినటువంటి వాళ్ళని తలుచుకుంటే, తలుచుకున్న వాళ్ళని మాత్రం ఈ కలిపురుషుడు ఏమీ చెయ్యడు. వీళ్ళకి కలిభయం ఉండదు. పాపాత్ముల మధ్యలో విన్నో వీడు పుణ్యాత్ముడు అవుతాడు. వీడి శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళాడు. అతి భయంకరమైన గరుడ పురాణములో చెప్పబడిన యమ బాధలు, యమ యాతనలు, నరక బాధలు తొలగాలంటే వీళ్ళని తలుచుకోవాలి. తలుచుకుంటే చాలు కలిపురుషుడి భయం పూర్తిగా తొలగిపోతుంది. వీడు కృతయుగంలో మానవుడు ఎలా ధర్మములాచరించి పుణ్యాత్ముడై ఉత్తమ గతులకు వెళ్ళాడో అటువంటి గతులు కడతాట. ఆచరణ లేకపోయినా కూడా గతులు కడతాట. కలియుగంలో మనం కృతయుగ ధర్మములు ఏం చేయగలుగుతామండి? కృతయుగములో చేసిన యజ్ఞములు, కృతయుగంలో చేసిన దానములు, కృతయుగంలో చేసిన స్నాన సంధ్యావందనాదులు, దేవాలయ దర్శనాలు ఇవి కలియుగంలో చెయ్యలేం. అయినప్పటికీ ఈ పుణ్యాత్ముల్ని తలుచుకుంటే అవి చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది కనుక ఈ జన్మలో వాడు నరక విముక్తి పొంది శాశ్వతమైన కైవల్యం పొందగలుగుతాడు. కనుక వాళ్ళని తలుచుకోవాలి. ఈ నాగేశ్వర ఆవిర్భావ ఘట్టం చాలా గొప్పది. మహానుభావుడైన ఈశ్వరుడే దానికి మహిమని చెప్పాడు. ఈ జ్యోతిర్లింగాలలో శ్రేష్టమైనది నాగేశ్వర రూపం. ఈ రూపం వ్యాపారాభివృద్ధినిస్తుంది, దివాళా తీసిన వాడిని కోటీశ్వరుణ్ణి చేస్తుంది, కలిదోషం తొలగిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. బుద్ధిమంతుడు శ్రద్ధగా విని ఇతరులకు చెప్పి ఇతరులకు దీన్ని పంపేవాడు కోరికలు తీర్చుకుంటాడు. చదవడం కంటే వినడం మంచిదట, వినడం కంటే చెప్పడం మంచిదట, చెప్పడం కంటే వ్రాయడం మంచిదట.
అలా అందరినీ తరింపజేసేది ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం.